మాచవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎన్టీఆర్ కాలనీలో పొద్దులూరి వెంకటరామారావు అని ఒక ఆర్ఎండ్బి ఇంజనీర్, రిటైర్డ్ ఇంజనీరు తన సొంత గృహంలో ఉంటున్నాడు ఫస్ట్ ఫ్లోర్లో. ఉన్న తర్వాత అతని కూతురు హైదరాబాద్లో ఉంటూ, చందన అని ఆవిడ కూతురు హైదరాబాద్లో ఉంటూ, అదేవిధంగా కొడుకు మెడ్రాస్లో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్నాడు. ఇలా భార్య కూడా వెంకటరామారావు భార్య చనిపోయింది. 90 సంవత్సరాల తల్లితో నివాసం ఉంటున్నాడు. అయితే అతనికి వంట ఉండటానికి కేర్ టేకర్ చూసుకుంటే వాళ్ళ మదర్ని కూడా చూసుకోవడం కోసం ప్రసాదంపాడులో ఈ యొక్క ఏజెంట్స్ ఉంటారు కదా, ఏజెంట్స్ని సంప్రదిస్తే ఆ ఏజెంట్ ఒక నెంబర్ ఇచ్చాడు అతనికి, రామారావుకి. ఆ నెంబర్ తోటి అతను గత నెల 15వ తారీఖు నాడు ఈ కేసులో ముద్దాయి అయినటువంటి పల్లెపు మంగ ఈవిడికి ఫోన్ చేసి అతను రమ్మని చెప్తే 16వ తారీఖు నాడు అతను వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ రోజు అతనికి వంట వండి పెట్టింది. తర్వాత మధ్యలో ఒక 5,000 ఏమో క్యాష్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి ఆవిడ మళ్ళీ 4వ తారీఖు ఈ యొక్క బొద్దులూరి వెంకటరామారావు ఇంట్లో జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత మరలా ఇవాళ రన్ అవుతామన్నారు. తర్వాత కూతురు కూడా వచ్చింది. కూతురు ఒక 3 రోజులు ఉంది. 3 రోజులు ఉండి సోమవారం, ఇవాళ సోమవారం, అంతకుముందు సోమవారం రోజు ఆవిడ వెళ్ళిపోయింది, హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఒక దుర్బుద్ధితోటి నారాయణపురం విలేజ్, తల్లాడ మండలం, ఖమ్మం జిల్లా. అతను ఈవిడికి మోజో యాప్లో పరిచయం అయ్యి వీళ్ళిద్దరు లవ్ చేసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా కాళహస్తి దగ్గర పక్కన మెయిన్ టెంపుల్ కాకుండా పక్క టెంపుల్లో మ్యారేజ్ చేసుకున్నారు. అలా ఇతన్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈ మన తాడేపల్లి దగ్గర నులకపేట అనే విలేజ్లో ఈ అన్నా క్యాంటీన్ దగ్గరలో ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఉంటూ ఈ అమ్మాయి ఇక్కడ పనిచేస్తూ ఉంది. తర్వాత ఈ సంఘటన అంతా చూసిన తర్వాత అతని దగ్గర డబ్బులు ఉంటాయనే ఉద్దేశంతో వీళ్ళు ఇద్దరు కూడా వెళ్ళిపోయి సెటిల్ అయిపోవచ్చు అన్న ఆలోచనతో అతను ఆ రోజు రాత్రి 10వ తారీఖు నైటు 10:30 టైంలో ఈ అమ్మాయి ఫోన్ నుంచి అతనికి ఫోన్ చేయటం, అతను ఇక్కడ రావటం, తర్వాత ఈ నైట్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ అన్నమ్మాయి మళ్ళీ ఈ పల్లెం మంగానే అమ్మాయి కింద దిగి గేట్కి తాళం తీసి ఇతన్ని పైకి తీసుకెళ్ళి ముందు మెయిన్ డోర్ నుంచి కాక వెనక డోర్ నుంచి లోపలికి వచ్చేసి అతను బెడ్రూమ్లో పడుకుని ఉంటే, తల్లి ఒక బెడ్రూమ్లో పడుకునింది, ఇతను ఒక బెడ్రూమ్లో పడుకుని ఉంటే వీళ్ళు బీరువాలో ఉన్న డబ్బులు దొంగిలించాలనే ఉద్దేశంతో అతన్ని చంపి ఆ డబ్బులు దొంగిలించడం జరిగింది. చంపడం కూడా ఎలా అంటే ఇతను ఫస్ట్ కళ్ళల్లో కారం చల్లారు. ఆ కారం కూడా ఇంటికాడ నుంచి అక్కడ నులకపేట నుంచి కారం తెచ్చుకోవడం జరిగింది. దాని తర్వాత ఇద్దరు కలిసి వచ్చిన తర్వాత అతను నోరు మూయటమే కాకుండా అతను పడుకున్న అతని మీద ఇతను ఎక్కి పైన కూర్చొని దిండి ఉంటే ఆ దిండితో ఒత్తడంతో చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఆ పక్కనే బెడ్ పక్కనే కీస్ ఉంటే ఆ కీస్ అల్మరా ఓపెన్ చేసి అల్మరాలో ఉన్న బీరువాలో ఉన్న 43,000 క్యాషు, 90,000 క్యాషు తీసుకొని మంచి చీరలు ఉంటే ఆ చీరలు కూడా తీసుకొని వాటితో పాటు ఈ అమ్మాయి చందన అనే అమ్మాయి వాళ్ళది ఆ రోజు బ్యాగ్ ఇక్కడ మర్చిపోయింది, హ్యాండ్ బ్యాగు. అది ఏమంటారు దాన్ని పాలపెట్టంగా, లైట్ బ్లూ కలర్, అది ఇది లైట్ బ్లూ కలర్, ఈ కలర్ ఈ పర్స్ వాళ్ళ అమ్మాయి, ఈ పర్సును కూడా తీసుకొని దొంగిలించుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇది అయిన తర్వాత వీళ్ళు మనకి ఇదంతా చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మనం ఈరోజు మనకి ఇన్ఫర్మేషన్ మీద అదే నులకపేట విలేజ్ వాళ్ళ ఇంటి దగ్గరలో మనకి ఇన్ఫర్మేషన్ మీద అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని అడిగితే ఇది నేరం ఈ రకంగా చేశామని చెప్పడం జరిగింది. దాని మీద వాళ్ళని ఈ కేసులో బొద్దులూరి వెంకటరామారావు అనే చనిపోయిన వ్యక్తి కేసులో మర్డర్ ఫర్ గెయిన్ కేసులో అతను వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. మెయిన్గా ఈ పల్లెపు మంగ అనే ఆవిడ కొత్తగూడెం. ఈవిడ తల్లిదండ్రులు, తండ్రి చనిపోయాడు, తల్లి ఉంది. తర్వాత ఈవిడ రమేష్ అని అతన్ని 11వ సంవత్సరం పెళ్లి చేసుకుంది. పిల్లలు కూడా తల్లి దగ్గర వదిలేసింది. తర్వాత
కొద్ది రోజులు సింగనగర్లో, కొద్ది రోజులు పైపు రోడ్లో, కొద్ది రోజులు హైదరాబాద్ ఎల్బీ నగర్లో మళ్ళీ కేర్ టేకర్గా పనిచేస్తూ ఉండి ఎల్లో ఒక యాప్ తోటి ఒక వ్యక్తి రాజు అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యి సిద్దిపేట అతను ఏం పల్లి తంగల్పల్లి అంటే నథింగ్ అడే మా సిద్దిపేటలోనే అతన్ని లవ్ చేసి పెళ్లి చేసుకుంది. ఇద్దరు కలిసి ఒక 3 నెలలు 4 నెలలు కాపురం చేశారు. అక్కడ వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే కాపురం చేశారు. మళ్ళీ అక్కడ వాళ్ళిద్దరికి మనస్పర్ధలు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ మధ్యలో ఈ అమ్మాయికి మోజో యాప్లో ఈ వేమిరెడ్డి ఉపేంద్ర రెడ్డి అని పరిచయం అయ్యాడు. ఈ పరిచయం అయిన కాడ నుంచి వాళ్ళిద్దరికి మనస్పర్ధలు వచ్చి గొడవలు అవుతా ఉన్నాయి. ఈ మా ఉపేంద్ర రెడ్డి కూడా వాళ్ళ ఇంటికి మన సిద్దిపేట వెళ్ళి అక్కడ 2-3 రోజులు ఉన్నాడు కూడా. అప్పుడు ఈ అమ్మాయి కూడా మా మేనమామ అని చెప్పడం జరిగింది వాడికి, రాజుకి. దాని తర్వాత వీళ్ళిద్దరు మళ్ళీ ఇక పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ సిద్దిపేటలో సామాను కూడా తీసుకుని వచ్చేసి ఇక్కడ మన నులకపేటలో అద్దెకి తీసుకుని ఆ అద్దెకి ఉంటూ ఇక్కడ పని చేసుకుంటూ ఈ రకమైన నేరం చేసి ఒక క్లూ తోటే మనం ఈరోజు ఈ కేసుని డిటెక్ట్ చేయగలిగాము. అక్కడ నుంచి మనకి ఆ దగ్గర ఆ పక్కన కెమెరా లేదు, కానీ ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళు మర్డర్ చేసిన తర్వాత ఆ సందులో నుంచి డెంటల్ కాలేజ్ జంక్షన్ కాడికి వచ్చి లెఫ్ట్ తిరిగేసి మళ్ళీ ఇక్కడ డెంటల్ జంక్షన్ నుంచి స్ట్రైట్ రోడ్లో వచ్చేసి ఇక్కడ ఎస్బీఐ సాయి మెస్ దగ్గర ఎస్బీఐ ఏటీఎం ఉంది. ఆ ఏటీఎం కాడ ఒక ఆటో లైలా కాలేజ్ కాడ ఎవరన్నా దించేసి వెళ్తా ఉంటే ఒక ఆటోలో వాళ్ళని పిలిస్తే ఆటో వచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చి ఆటోలో ఎక్కేసి వీళ్ళు అక్కడ నుంచి అక్కడికి మన సిద్ధార్థ అకాడమీ పోలీస్ స్టేషన్ నుంచి సిద్ధార్థ అకాడమీ నుంచి మదర్ తెరీసా స్టాచ్యూ నుంచి యూటీకే రెస్టారెంట్ మీ నుంచి మురళీ ఫార్చ్యూన్ నుంచి మళ్ళీ బందర్ రోడ్ ఎక్కి బందర్ రోడ్లో మళ్ళీ టిప్సీ టాప్స్ కాడ యూటర్న్ తీసుకొని బందర్ రోడ్లో పోలీస్ కంట్రోల్ రూమ్ కాడికి వెళ్ళి ఫ్లైఓవర్ ఎక్కేసి వినాయక టెంపుల్ సిద్ధమారు పాదాల నుంచి ప్రకాశం బ్రిడ్జ్ ఎక్కేసి ఒకటి వెళ్ళిపోయి అదే ఆటోలో సేమ్ వెళ్ళిపోయి ఆడ ఒక 10 నిమిషాలు ఉండేసి ఈ సామానంత బట్టలని సర్దేసుకొని మళ్ళీ అదే ఆటోలో ఎక్కి 12:03కి నులకపేట వాళ్ళ ఇంటికాడ దిగారు. 10 నిమిషాలు వాళ్ళు అక్కడ సామాన్ సర్దుకున్న తర్వాత 12:13కి ఆడ స్టార్ట్ అయ్యి వచ్చారు. ఆడ సీసీ ఫుటేజ్లో పడ్డది. తర్వాత ఈ దారిలో కూడా అక్కడక్కడ మధ్యలో సిటీ ఫుటేజ్లో ఆటో అయ్యింది కనపడ్డాయి. ఇట్లా మనం ఓన్లీ సాంకేతికతతోటి ఓన్లీ దట్టు సాంకేతికత ఏదే అంటే సీసీ ఫుటేజ్ తోటి దాని తర్వాత నెంబర్ ఆఫ్ సిమ్స్ మార్చారు. ఆ సెల్ ఫోన్ యొక్క ట్రాకింగ్ తోటి పట్టుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ వీళ్ళు బస్ స్టాండ్కి వచ్చి బస్ స్టాండ్లో మిడిల్ వేలో దిగేసి అంటే ఇన్ గేట్ అవుట్ గేట్ 2 గేట్లు కూడా మధ్యలో ఇంకో దారి ఉంది ఈట్ స్ట్రీట్కి ఆపోజిట్లో. ఆడ ఆటో లోపలికి పోనిచ్చేసి ఆడ దిగిన తర్వాత బస్ స్టాండ్లోకి వచ్చి అప్పటికే బస్సులన్నీ 12 తిరుపతికి వెళ్ళే బస్సులు మనం బస్ స్టాండ్ నుంచి వెళ్ళి అన్నీ వెళ్ళిపోయినాయి. ఎక్కడి నుంచి పైనుంచి వచ్చేది 12:30కి ఒక బస్సు 12:40కి ఒక బస్సు ఉంటే వాళ్ళు బస్సు ఎక్కేసి నెల్లూరు వెళ్ళారు. మళ్ళీ బస్సులో ఆ బస్ స్టాండ్లో సీసీ ఫుటేజ్ కూడా వచ్చింది. మనకి యొక్క మర్డర్ కేసు ఒకటనే కాదు, మనం రీసెంట్గా మీరు చూసుంటారు పడమట్లో ఒక మర్డర్ కేసు ఆటోనగర్లో అయింది. అది 100% సీసీ ఫుటేజ్ వల్లనే ఈవినింగ్ 6 o'clock తెల్లారి మార్నింగ్ 5:30కి మనిషి డిటెక్టివ్ ముద్దాయిని కూడా పట్టుకొచ్చాము. అదేవిధంగా మన మాచవరం లిమిట్స్లో 20 ఎలక్ట్రికల్ స్కూటర్స్ ఒక సీసీ కెమెరా వలన వాడు ముద్దాయి బండిని తీసుకుని వెళ్తా ఉంటే ఒక సీసీ కెమెరా ఆ దగ్గర లాభం కొద్ది దూరంలో ఉంటే చూస్తే దాన్ని పట్టుకొని ట్రాక్ చేస్తే మొత్తం ముద్దాయిలు దొరికిన 3 ముద్దాయిలు ప్లస్ 20 మోటార్ సైకిల్ రికవర్ అయినాయి. అదేవిధంగా మన నా హోటల్కి ఆపోజిట్లో మినర్వా హోటల్లో ఒక లేడీని ఇద్దరు ఒక యాప్లో పరిచయం అయిపోయి ఆ లేడీని ఇద్దరు కూడా పరిచయం అయిపోయి లవ్ చేసుకుని వాడు చీట్ చేసి ఆ అమ్మాయిని లోపల తీసుకెళ్ళిపోయి ఆ అమ్మాయిని ఎంజాయ్ చేద్దామని ఆలోచన చేసి అతను వాడు ఆలోచన ఏరే ఉండి అమ్మాయిని కత్తి చూపించేసి బెదిరించేసి అమ్మాయి వెళ్ళి వసూలు లాక్కెళ్ళాడు. దాన్ని కూడా ట్రాక్ని పట్టుకుని సీసీ ఫుటేజ్ని పట్టుకుని గుంటూరు నుంచి ట్రాక్ చేసుకుని పట్టుకొని వాడిని ఇమీడియట్లీ 2 daysలో అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఇలా ఎన్నో సీసీ చైన్ స్నాచింగ్లు కానీ మోటార్ సైకిల్ కానీ యూటీజింగ్లు కానీ ఇలాంటివన్నీ కూడా ఓన్లీ సీసీ కెమెరాల వలననే ఇవన్నీ మనం డిటెక్ట్ అవుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు మనకి సీసీ కెమెరాల వలన ఈ నేరస్తులు కూడా రౌడీలు కూడా గుండాలు కూడా గంజా బ్యాచ్ కానీ బేడ్ బ్యాచ్ కానీ ఎవడైనా ఒక నేరం చేయాలంటే భయపడిపోతాడు. ఎందుకంటే ఇక్కడ కాకపోతే ఏదో ఒక సీసీ ఫుటేజ్ దొరుకుతాం తర్వాత మనం కేసులు తిరుగుతాం మన లైఫ్ స్పాయిల్ అయిపోద్ది అని చెప్పేసి నేరం తగ్గడానికి నేరం జరగకుండా ఉండటానికి నేరాలు నిరోధించడానికి కూడా ఈ సీసీ ఫుటేజ్ ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సీసీ ఫుటేజ్ పెట్టుకోవాలని చెప్పేసి అదేవిధంగా ఈ యొక్క మెయిన్గా ఈ యొక్క నేరంలో ఈ యొక్క మర్డర్ కేసులో ఈ మన శంకర్రావు ఎస్ఐ, శ్రీనివాస్ ఎస్ఐ,
తర్వాత వంశీ, తర్వాత మళ్ళీ వీళ్ళ 5 చాలా ఎక్సలెంట్ జాబ్ చేశారు. సిపి గారు కూడా చాలా మెచ్చుకున్నాడు. మరి కూడా 5వ రోజు దాంట్లో క్యాష్ రివార్డ్స్ ఇద్దామని ఇచ్చి సత్కరిద్దామని చెప్పారు. కాబట్టి వీళ్ళందరూ కూడా నేను సిపి గారు ఆదేశాల మేరకు నా యొక్క పర్యవేక్షణలో సిఏ గారి యొక్క అండర్ సూపర్వైజేషన్లో మా యొక్క స్టాఫ్ ఈ యొక్క కేసుని ఇమీడియట్లీ ఇన్ 1 డే 1.5 డే మోస్ట్లీ 1.5 డేలో అంటే ట్రాక్ అయిపోయింది మనకి. కాకపోతే క్యాచ్ చేసేసరికి కొద్దిగా లేట్ అయింది, కానీ పలానా వాళ్ళు చేశారు, ముద్దాయిలు చేశారన్న సంగతి మనకి తెలిసిపోయింది అదే రోజు. కాబట్టి వీళ్ళందరూ మా యొక్క మాచవరం సిబ్బందిని ఈ కేసులో ప్రత్యేకంగా తిరిగిన యొక్క సిబ్బందికి నా యొక్క ధన్యవాదాలు, శుభాకాంక్షలు. కాబట్టి ఇంకా ముందు కూడా ఇట్లనే వర్క్ చేసి ఇంకా మంచి కేసులు డిటెక్ట్ చేసి ఇంతకుముందు మనకి ఇక్కడ పైపుల్ రోడ్లోనూ సింగనగర్లో చేశానది, అదేవిధంగా హైదరాబాద్లో ఎల్బీ నగర్లో చేసింది, ఇంకా హైదరాబాద్లో ఇంకేరో చోట కూడా 2-3 చోట్ల చేసింది. ఎక్కడ కూడా ఇలాంటి ఇన్సిడెంట్ ఏమీ లేవు. స్ట్రాంగ్ అనే ఒక బిలీవ్ తోటి వాళ్ళు ఈ యొక్క ఘాతుకానికి పాల్పడ్డారు. ఇది కేవలం ఒక ₹1,00,000 దానికోసం అనవసరంగా ఆయన యొక్క ప్రాణాలను తీయడం జరిగింది వీళ్ళు. కాబట్టి ఈ కేసులో వీళ్ళని సిమ్ములు కొనుగోలు ఆ సమాచారం కూడా ఇప్పుడు ఉపయోగపడదు మాకు. ఆ సమాచారం నేను ఉపయోగపడదు. ప్రీవియస్గా వీళ్ళు కాళహస్తి వెళ్ళినప్పుడు సిమ్ కొన్నారు. ఆ సిమ్ కొన్నప్పుడు ఇతను కొన్న ఫోన్లు వాడటం కొన్ని ఫోన్లు ఇంకొక 70-80 కిలోమీటర్లు 1 అవర్ జర్నీలో కొన్నారు. అట్లా తీసుకొని ఇన్ఫర్మేషన్ తోటి మన వాళ్ళు ఎవరికి అది ఇంకా మనం ఇన్వెస్టిగేషన్లో చేస్తాము. అంటే ఇప్పుడు ఏజెంట్ ఉంటారు కదండి. ఇప్పుడు నేనున్నాను అనుకో ఏజెంట్, నా కింద నేను ఎవరికైనా 10 మందికి ఉపాధి కల్పిస్తూ ఉంటాను కమిషన్ తీసుకొని. మీరు అట్లా ఈ విజయవాడ సిటీలో ఉన్న ఒక ఏజెంట్ ద్వారా ఆ అమ్మాయి నెంబర్ని ఇట్లా పలానా అమ్మాయి ఉందండి అని మాట్లాడమంటే ఇతను 15వ తారీఖు మాట్లాడాడు. 15వ తారీఖు నాడు ఇతని నెంబర్ నుంచి ఈ అమ్మాయి ఫోన్ నెంబర్కి కాల్ అయింది. అదేవిధంగా ఆ రోజు నైటు వాడిని రమ్మని చెప్పేసి ఈ అమ్మాయి ఫోన్ నుంచి వాడు ఫోన్ చేసింది ఉపేంద్ర గారికి. అదే కాకుండా ఇంకోటి ఏంటంటే మాకు తర్వాత వచ్చిన విషయం ఏంటంటే ఎదురంగా రాగమణి అని ఈ వెంకటరామారావు ఇంటి ఎదురంగా రాగమణి అని ఒక లేడీ ఒక ఫ్యామిలీ ఉంటారు ఎదురంగిల్లే. ఇట్లా ఇది రోడ్డు అనుకోండి, అవతల పక్క వాళ్ళు ఇతర పక్క కలిపి ఆ ఇంట్లో పాపాయి అని వాళ్ళ అమ్మాయి ఉంది. సీనా పెన్సిల్ అంటే ఈ అమ్మాయి పని అమ్మాయి చేసిందని చెప్పేసి క్లియర్ కట్గా వాళ్ళ కూతురు స్పందన రిపోర్ట్లోనే మా అమ్మాయి తప్ప మాకు ఇంకెవరు సస్పెక్ట్ లేదని చెప్పేసి క్లియర్ కట్గా రిపోర్ట్లో ఆ పేరు మెన్షన్ చేసి ఇచ్చింది. అదంతా 4వ తారీఖు జాయిన్ అయిందండి. 4వ తారీఖు జాయిన్ అయింది. 10వ తారీఖు నైట్ ఇది అయింది. 9వ తారీఖున 9 ప్లాన్ చేసుకున్నారు.